ఈరోజు 2 రోజులు తక్కువ 16 నెలలైంది జగన్ బాబుని లోపల పెట్టి జైల్లో పెట్టి. ఎవరెంత శత్రువు ప్రయత్నం చేసినా కూడా దేవుడు గొప్ప దేవుడు, దేవుని దయ వల్ల, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల వల్ల ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు వారందరూ కూడా, అంటే రాష్ట్రంలోనే కాకుండా వేరే దేశాల్లో ఉండే వాళ్ళు కూడా తెలుగు వారందరి ప్రార్థనలు, మరి వారి సహకారము, వారి ప్రార్థనలు అన్ని కూడా ఈరోజు జగన్ బాబుని బయటకు తీసుకొచ్చినాయని చెప్పాలి. ప్రజలందరూ కూడా మరి జగన్ బాబు లేని ఆబ్సెన్స్ లో, రాజశేఖర రెడ్డి గారు లేని మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత, జగన్ బాబు లేనప్పుడు ఈ పార్టీలో ఉండి పార్టీలో ఎన్నో ఆటుపోట్లకు తట్టుకొని, ఎన్నో ఒత్తిళ్లకు తట్టుకొని ప్రజలందరూ నిలబడి ఈ పార్టీ నిలబెట్టేందుకు జగన్ బాబు నాయకుడిగా మరి ఆ బిడ్డను ఈ రోజు బయటకు వస్తున్నాడంటే వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ప్రజలందరికీ కూడా. రేపు ఈ పార్టీకి జగన్ బాబు వస్తాడు. మరి మనకు నిజంగా రేపు ఈ రోజే పండుగ రోజు, రేపు ఇంకా పెద్ద పండుగ రోజు అవుతుంది. మీ అందరి సహకారము జగన్ బాబుకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేడం, మీరు ఇన్ని రోజులుగా మీరు పడుతున్న బాధకు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారు. ఈ ఆనందాన్ని మీ కార్యకర్తలకు ఏ విధంగా చెప్తారు? చెప్తున్నా కదమ్మా, కార్యకర్తలకు ఇంకా న్యాయస్థానం మీద నమ్మకంతో బయటకు వచ్చిందంటారు. సిబిఐ మీద మీకు గతంలో చేశారు.